ఏర్పాటు చేయబడిన వాక్యములకి మనం ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం నుంచి 38 వచనాలు చదువుతాం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. యేసుక్రీస్తు వారు ప్రజలను చూచినప్పుడు వారి మీద కనికరపడి, ఆ ప్రజలను చూచినప్పుడు యేసయ్యకు గొప్ప కనికరం కలిగిందంట. ఎందుకు కనికరం కలిగిందంటే, వారున్న పరిస్థితి ఎలా ఉంది? చెదరిపోయిన గొర్రెలాగున్నారు యొక్క జన సమూహం. కాపరి లేకపోతే గొర్రెలు ఎలాగైతే చెదరిపోతాయో ఆ ప్రజల సమూహం ఎలా ఉందంటే అలాగుంది. అందుకని వారి మీద చాలా కనికరం యేసయ్యకు కలిగింది. గొర్రెలకు కాపరి లేకపోతే గొర్రెలు దారి తప్పిపోతాయి. గొర్రెలకు కాపరి లేకపోతే గొర్రెలు తమ ఇష్టానుసారంగా నడిపింపబడతాయి. గొర్రెలకు కాపరి లేకపోతే ఆ గొర్రెలు కీడులో ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి. కనుక గొర్రెలకు ఖచ్చితంగా కాపరి కావాలి. సో ప్రజలకు నాయకుడు కావాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ ప్రజల కొరకు మరి ప్రార్థన చేయమని తన శిష్యులతో చెప్తున్నాడు. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. కోత విస్తారంగా ఉంది అంటే పంట పొలంలో కోతకు సిద్ధంగా ఉన్నటువంటి పంట ఇక వెంటనే కొయ్యాలి. కష్టపడి పంట వేశారండి, బాగా చక్కగా పంట వచ్చిన తర్వాత అది సిద్ధంగా ఉంది కోతకు. ఆ సిద్ధంగా ఉన్న సమయంలో కానీ కోత కొయ్యకపోతే పంట చాలా నష్టం అవుతుంది. ముందుగా కోసినా ఇబ్బందే, సమయం ఎక్కువైపోయిన తర్వాత కోసినా కూడా ఇబ్బందే. ఆ యొక్క పంట మనం తినడానికి అనుకూలంగా ఉండదు. ఎక్కువ టైం అయిపోతే చాలా వరకు ఆ పంట చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చేసినప్పుడే అది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. కోత కూడా అంతే, సరైన సమయంలో కోస్తేనే ఆ యొక్క పంట ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. లేదంటే అవంతా కూడా వేస్ట్ అయిపోతుంది. దాంట్లో ఎంతవరకు మిగులుతుందో మనమైతే చెప్పలేం. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? కోత విస్తారంగా ఉంది. ఆయన ఆధ్యాత్మికమైన విషయాన్ని చాలాసార్లు భౌతికంగా జరిగే సంఘటనలతో పోల్చి మాట్లాడడం యేసుక్రీస్తు వారిలో ఉన్న ఒక ప్రత్యేకత. యేసయ్యలో ప్రత్యేకత ఏంటంటే భౌతికమైన విషయాలతో ఆధ్యాత్మికమైన విషయాలని పోల్చి మాట్లాడతాడు. ఎందుకు? అర్థం అవ్వాలని, మనందరికీ అర్థం అవ్వాలని. ఆయన ఆధ్యాత్మికమైన విషయాలు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం అవుతుంది, ఎక్కువ మందికి అయితే అర్థం కాదు. పామరులకైతే ఇంకా కష్టం, అర్థం కాదు. సో మనం గమనించాలి, ఇక్కడ కోత విస్తారంగా ఉంది అంటే భూమి మీద రక్షింపబడవలసినటువంటి ప్రజలు, రక్షణ పొందడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ వారి కొరకు కాపరులైతే లేదు, అంటే వాళ్ళకి ప్రకటించే వారైతే లేదు. అందుకని తన శిష్యులతో ఆయన ఈ మాట అన్నాడు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పారు. కనుక మీరు అందరూ ప్రార్థన చేయాలి. మీరు దేవునికి ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవునికి మీరు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? తండ్రి, కోత విస్తారంగా ఉందయ్యా, పని వాళ్ళు కొంచెం ఉన్నారయ్యా, కోత కోసం పని వారిని ఇంకా పంపించాయా అనేసి ప్రార్థన చేయాలంట. కాబట్టి భూమి మీద ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు. 2000 సంవత్సరాల క్రిందటే యేసుక్రీస్తు వారు కోత విస్తారంగా ఉంది చెప్పాడే. మరి ఇప్పుడు 2024లోకి వచ్చేసాం కదా.
2000 సంవత్సరాల క్రిందట చెప్పింది, ఇప్పుడు 2024 సంవత్సరాలు అయిపోయింది యేసయ్య మాట చెప్పిన తర్వాత. మరి 2024 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు ఈ భూమి మీద మనుషుల సంఖ్య, జనాభా సంఖ్య పెరిగిందో మనం ఊహించలేం. అంతగా విస్తరించిపోయింది. సో ఆ దినాలను యేసుక్రీస్తు వారు ఆ ప్రార్థన చేయమని చెప్తే, మరి ఈ దినాలు ఎంత అవసరమో కాబట్టి కోత యజమాని సర్వ సృష్టికి యజమాని మన పరమ తండ్రి కనుక ఆయనకు మొరపెట్టమని యేసయ్య సలహా ఇస్తున్నాడు. కనుక మనం ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే పనివారు చాలా మంది ఉన్నారు, చాలా మంది వచ్చారు. కానీ దేవుడు చెప్పిన పని చెయ్యని పని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఎందుకు పని వాళ్ళు కావాలి? కోత కోసేదానికి పని కావాలి. సో పని వాళ్ళమని చెప్పుకొని వచ్చే చాలా మంది ఆ పని చేయట్లేదు. అంటే రక్షణ సువార్త ప్రకటించడం, ప్రజలను ప్రభు కొరకు ప్రత్యేకపరచడం. ఇప్పుడు కోత కోసిన తర్వాత ఏం చేస్తారు? మొదలంతా ఏం చేస్తారు? కోసిన తీసుకెళ్ళి ఒక దగ్గర జాగ్రత్త పరుస్తారు. అవి సపరేట్ చేయబడతాయి. అక్కడే ఉంటే పాడైపోతాయి. ఇందాకే చెప్పి అక్కడే ఉంటే పాడైపోతాయి. అవి కోత కోసిన తర్వాత ఆ పంట అంతా కూడా సపరేట్ చేయబడి భద్రపరచబడుతుంది. సో ఈ లోకంలో ప్రజలందరికీ సువార్త చెప్పి వారిని కోయడం అంటే ఏంటి? సపరేట్ చేయాలి. కోయడం అంటే ఏంటి? ఆ భూమిలో నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతారు, అంతే కదా. పంట పొలంలోనే ఉంటుందా పైరు? పంట పొలంలో ఉండదు. అక్కడ కోసిన తర్వాత వాటిని కట్టలుగా కట్టి, అంటే వాటిని పనలు అంటారు కదా, కట్టలు కడితే పనలు మోసుకొని వెళ్తారు కదా. మరి కీర్తన గ్రంథం కూడా ఆ మాట ఉంటుంది, తర్వాత చూద్దాం. సో ఆ పంట అంతా తీసుకొని సపరేట్ చేస్తారు. సో యేసయ్య యొక్క సువార్త చెప్పి ప్రజలను ఏం చేయాలంటే, పొలంలో నుంచి పంటను వేరు చేసినట్టుగా లోకము నుంచి ప్రజలను సంఘములోకి చేర్చాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? లోకం అనే పొలంలో నుంచి వారికి ఎట్లా సపరేట్ చేసి సువార్త ద్వారా, దేవుని వాక్యం ద్వారా సపరేట్ చేసి వారందరిని తీసుకెళ్ళి ఎక్కడ జాగ్రత్త పరచాలా? సంఘములో. సమాజం నుంచి సంఘములకి వస్తున్నారు, లేదంటే లోకం నుంచి సంఘములకు వస్తున్నారు. అలా రావాలంటే వాళ్ళు రక్షింపబడాలి. అదే కోత కోయడం అంటే. అక్షరార్థంగా లేదా భౌతికంగా మనం చూస్తే ఈరోజు దేవుని సేవకులు చాలా మంది ఉన్నారు. 100లో ఉన్నారు, 1000లో ఉన్నారు, లక్షల్లో. ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షల్లో ఉండొచ్చు. దేవుని ప్రజలు లేదా క్రిస్టియన్స్ అని పిలువబడే వారు కూడా ప్రపంచమంతటా ఉన్నారు, లేరని చెప్పట్లేదు. కానీ యేసయ్య కోరుకున్నటువంటి సేవకులు తక్కువ మందే. కోత కోయడానికి రావట్లేదు ఎవరు కూడా. ఏం చేయడానికి వస్తున్నారు? కోస్తున్నట్టుగా నటించేవారే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రపంచంలో. ప్రార్థనలు ఏమో అందరూ చేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా మేము వింటున్నాం మీ వచనాన్ని, చాలా దగ్గర విన్నా. ఏంటి? పని వారి కొరకు ప్రార్థన చేయండి, పని వారి కొరకు ప్రార్థన అని చెప్పేవాళ్ళే తోటి పని వాళ్ళను ఇబ్బంది పెట్టేవాళ్ళుగా ఉన్నారు. ఎంకరేజ్మెంట్ లేదు, నిజంగా సేవ చేసే వాళ్ళకి ప్రోత్సాహం లేదు. ఒక దగ్గర కూడా ఇలాగే ఒక సంఘంలో, నేను ఒక విశ్వాసిగా ఉన్న దినాలు ఒక సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఈ వాక్యం పెట్టి, అయ్యా కోత విస్తారంగా ఉందయ్యా, నీ రాకడ సమీపంగా ఉందయ్యా, పని వాళ్ళు పంపించయ్యా, సేవకులు లేవనెత్తయ్యా, ఇంకా అనేక మంది సేవకులుగా చెయ్యయ్యా, ఎవరస్తుల్ని బలంగా వాడుకోయ్యా అని అరిచి ఏడ్చి ప్రార్థనలు చక్కగా చేశారు. మనకు సరిగా ప్రార్థన కూడా తెలియదు, ఆ దినాల్లో ప్రార్థన కూడా తెలియదు. సో కొంతకాలం తర్వాత అతను అవన్నీ గుర్తయితే ఉన్నాయి, వాళ్ళు చేసిన ప్రార్థనలు గుర్తున్నాయి, వాళ్ళు చెప్పిన సందేశాలు గుర్తున్నాయి. కొంతకాలం తర్వాత దేవుడు నన్ను పిలిచిన తర్వాత నేను ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ సేవ ఆరంభిస్తే కొంతమంది మా ఇంటికి నేరుగా వచ్చి, నువ్వేంటి పలానా ప్రాంతంలో సేవ చేస్తున్నావు అంటే అన్నారు. అవునమ్మా చేస్తున్నాను. నీకేం తెలుసు సేవ చేస్తున్నావు? అమ్మా మీరు చెప్పినట్టు నాకైతే ఏమీ తెలియదమ్మా,
నేర్చుకుంటూ సేవ చేస్తాను. నేర్చుకుంటూ సేవ చేయడానికి మరి దేవుడు నాకు భారం కలిగించాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాను. నేను నేర్చుకుంటూ వాళ్ళకి ప్రకటిస్తున్నాను అని చెప్పాను. అంటే 4 ముక్కలు వచ్చేస్తే ఓ బైబిల్లో 4 ముక్కలు నేర్చుకొని ఒక చెట్టు కింద ఒక 10 మందిని మరి పోగేసుకొని వాక్యం చెప్పేసి నువ్వు పాస్ట్ అయిపోతావా, అది సంఘం అయిపోద్దా అని అన్నారు నన్ను. చూడండి, ఇదే వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు. డిస్కరేజ్ చేయవచ్చిన మరి అన్య జనుల నుంచి విగ్రహారాధన నుంచి ఈ కుటుంబం యేసు వైపుకి తిరిగింది, వీళ్ళు రక్షింపబడ్డారు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క యవ్వనస్తుడు దేవుని పని చేయాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడు. ఇలాంటి ఆశ చాలా తక్కువ మంది కదా ఉంటుంది అని ప్రోత్సహించాలి. అయ్యా చెయ్యి నాయనా, బాగా చెయ్యి, నీకే అవసరం అయితే మమ్మల్ని కలు, నీకైనా విషయం కావాలంటే మమ్మల్ని అడుగు, నేను చెప్తాం, బలంగా చెయ్యి, ఈ వయసులో చేయాలి అని అయితే చెప్పలేదండి. ఆవిడ ఎందుకు ప్రార్థన చేయడం, ఎందుకు సంఘాల్లో ప్రార్థన చేస్తున్నారు? అప్పుడు ఎక్కడి నుంచి వస్తారు పనివారు? ఎక్కడి నుంచి వస్తారు? పరలోకమందున తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తుంటే పరలోకం నుంచి ఊడిపడతారు సేవకులు, ఊడిపడతారు, ఒక్కొక్కరికి ఊడిపడతారు. పైనుంచి ఊడిపడరు, సువార్త ద్వారా రక్షింపడతారు, సంఘంలో చేర్చబడతారు. సంఘంలో చేర్చబడిన తర్వాత కొంతకాలం వాళ్ళు విశ్వాసాలుగా కొనసాగుతారు. వారిలో ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడినారో, ఏ పనికి ఎవరైతే ఎన్నుకోబడినారో ఆ పనికి వారు నియమింపబడతారు, వారు పని చేస్తారు. అంతేగాని ఆకాశం నుంచి అలా ఊడిపడరు. అయ్యో మాకు సేవకులు పంపించండి, పైనుంచి చేస్తాడు ఆ సేవకుల్ని. ఇలాగా దినాల్లో సేవ ఆరంభించిన దినాల్లో, అప్పుడు నా వయసు ఇంచుమించు 25 years, సువార్త స్టార్ట్ చేసినప్పుడు 25 సంవత్సరాల నా వయసు. ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు 2.5 సంవత్సరం సువార్త ప్రకటించాం. దేవుడు నాతో బలంగా మాట్లాడాడు, పలానా ప్రాంతానికి వెళ్ళు. సరే ప్రభా, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పడం చిత్తమైతే, ఆ ప్రాంతంలో 2-3 నాకున్నారు పరిచయస్తులు. వాళ్ళని అడుగుతా, వాళ్ళని కలుస్తా, మీ ఇంట్లో నేను సువార్త చెప్తానమ్మా అని అడుగుతా. వాళ్ళు అలాగే మీరు చెప్పండి అంటే ఇది నీ చిత్తమని నేను అంగీకరిస్తానని ప్రార్థన చేస్తున్నాను. ఒక 2-3 నాకు ఈ ప్రాంతాల పరిచయం ఉన్నారు అప్పట్లో. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటే ఒక సిస్టర్ గారిని దేవుడు నాకు మనసులో ఆలోచనకు తీసుకొచ్చాడు. ఆ సిస్టర్ గారిని ఈ ఏరియా గురించి మాట్లాడాలి అని అనుకున్నాను. కానీ నేను ఈ ఏరియాలకు రాకమునిపే నాకు బయట ఒక ప్రాంతంలో సిస్టర్ గారు కనిపించారు. నేను బయట బజార్కి వెళ్తుంటే, ప్రైజ్ లాడ్ అన్నమ్మా, ప్రైజ్ లాడ్ అమ్మా, అమ్మ చిన్న మాట, మీ ఇంటికి వచ్చి మాట్లాడాలనుకుంటున్నాం. ఏంటన్నా చెప్పానా? పర్వాలేదు, ఏం లేదమ్మా, మన ఏరియాలో సువార్త చెప్పాలనుకుంటున్నాం, మీరు కానీ అవకాశం ఇస్తే, మీ ఇంటి వరండా ఉంది కదా, పక్కన స్థలం ఉంది కదా, అక్కడ ప్రతి వారం బుధవారం సాయంత్రం పూట సువార్త మేము ప్రకటించాలనుకుంటున్నాం అని చెప్తే, అలాగేనా రండి చూడండి అనింది. ఆ రోజు సాయంత్రం వచ్చాను, మాట్లాడాను. ఆ సిస్టర్ గారి పేరు దేవమణి సిస్టర్. మొట్టమొదటి ప్రాంతంలో మాకు సువార్తకు అవకాశం, స్థలం ఇచ్చినటువంటి సహోదరి, పరిచయకు సహకరించిన సహోదరి. ఆమె మరొక సంఘానికి వెళ్తున్నటువంటి చర్చ్ మెంబర్ అయినప్పటికీ కూడా సువార్త ప్రాంతంలో అందించబడాలి. వాళ్ళ సంఘానికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కానీ ప్రతి బుధవారం ఆమె కూడా వచ్చి కూర్చునేది, వాళ్ళ పిల్లలను కూర్చోబెట్టేది, మా అందరికీ టీలు కూడా ఏర్పాటు చేసేది. సో అలా సహకరించింది. 2.5 సంవత్సరాలు అక్కడ సువార్త ప్రకటన అయిన అటు తర్వాత నాకు వివాహం జరగడం, అటు తర్వాత దేవుడు ప్రేరేపించడం. ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మొదటిలో రెంట్కి తీసుకొని నిత్య జీవ సంఘాన్ని స్థాపించడం జరిగింది. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, సో దేవునికి ఏర్పాటు ఉంది కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. అటు తర్వాత ఈ మందిరానికి దేవుని నన్ను ఆయన పంపించాడు ఇక్కడికి అనడానికి మరొక రుజువు ఏంటంటే, ఈ మందిరాన్ని కట్టించాడు ఆయన కాంతమ్మ గారి ద్వారా. సో ఇలా ఆయన పని కొరకు మరి పిలిచినప్పుడు చాలా మంది మాటలతో ఆటంకపరిచారు. బయట సంఘం నుంచి మాత్రమే కాకుండా నేను వెళ్తున్న సంఘం నుంచి కూడా నాకు ఆటంకాలు వచ్చేసాయి. స్వయాన మా ఆత్మీయ తల్లి లేదంటే మా పాస్టమ్మ గారు ఒకసారి నన్ను పిలిచి, నీకేం తెలుసు బాబు, నువ్వు దేవుని బడిలో బేబీ క్లాస్ చదువుతున్నావు, నీకేం తెలీదు, నువ్వేంటి సేవ చేయడం అని ప్రార్థన చేస్తారు చూడు. ఏంటి అయ్యా పంపించయ్యా. అప్పుడు నాకు అర్థం కాల, ఎక్కడి నుంచి పంపిస్తాడు దేవుడు, నాకు అర్థం కాల. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడి నుంచి పంపిస్తాడు దేవుడు? రక్షింపబడిన వారిని ఎవరైతే ఆసక్తి నుంచి ఆ ఏర్పడి వారిని ప్రేరేపించి పంపిస్తాడు.
అంటే వీళ్ళకి పంపించండి, అమెరికా నుంచి ఏమన్నా రావాలన్నా, లండన్ నుంచి, అమెరికా నుంచి, ఇంకెక్కడి నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడికి రావాలన్నా, ఇక్కడే ఉండే వాళ్ళని దేవుడు ఎన్నుకోడా? సో చాలా బాధ కలిగింది, ఏం మాట్లాడలేకపోయాను. కానీ దేవుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి అంటున్నాడు. ఆయన చెప్పింది చేసుకుంటూ వచ్చాను. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రార్థన చేస్తున్నారే కానీ ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నారో వారికే తెలియదు. ఎవరో సేవకులు ఎక్కడి నుంచో వస్తారు అనుకుంటున్నారు, కానీ ఏమి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు సేవకులు కారు? ఈ దినాలు చాలామంది ఉన్నారు, సేవకులు చాలామంది ఉన్నారు. మన నెల్లూరు సిటీలోనే ఇంచుమించు 600 మంది సేవకులు ఉన్నారు, తెలుసా? నెల్లూరు సిటీ పరిధిలోనే ఇంచుమించు 600 మంది సేవకులు ఉన్నట్లుగా ఈ మధ్య నేను విన్నా. ఇంతమంది ఉన్నారా? మరి ఎంతమంది ఎంత కోతకు వస్తున్నారో తెలియట్లా. సో నిజముగా యేసయ్య చెప్పినట్టుగా పని చేసేవాళ్ళు 600 మందిలో కనీసం 60 మంది అయినా ఉంటారా? ఉండరా? గ్యారంటీ లేదు. మన మిగిలిన వాళ్ళంతా కోత కోసినట్టుగా నటించుకుంటూ తమ పబ్బాలు గడుపుకునేదానికి ప్రజల దగ్గర ఆ శాసన పరిశీలన ఎలాగా వందనాలు అంటే గౌరవ మర్యాదలు పొందాలి, డబ్బు సంపాదించాలి, పేరు మేము సేవ చేస్తున్నాం. ఎన్ని ఆత్మలు రక్షించారో వాళ్ళకి చేతకి తెలియదు, ఎంతమంది ఆత్మీయంగా బలపరిచారో కూడా వాళ్ళకి తెలియదు. ఇంకెవరైనా సేవ చేస్తే వారిని ఆటంకపరచడం మాత్రం బాగా తెలుసు. వీళ్ళు చేయరు సేవ, వీళ్ళు సేవ చేయరు, చేసేవాళ్ళు కూడా సరిగ్గా చెయ్యనివ్వరు, ఏదో ఒక రకంగా వారిని ఆటంకపరుస్తూ ఉంటారు. ఒకసారి యేసు ప్రభు శిష్యులు కూడా ఇలాంటి పని చేశారండి. యేసయ్య దగ్గరకు ఆ శిష్యులు అంటారు, యేసు ప్రభువా, ఒక దగ్గర మేము చూసాం, ఒక వ్యక్తి నీ నామములో అద్భుతాలు చేస్తున్నాడు ప్రభువా, మేమేం చేసాం తెలుసా? అతన్ని అభ్యంతరపరచి, అతన్ని ఆటంకపరచి వచ్చాం. ఆయన చెప్పినప్పుడు యేసు ప్రభు వారిని గద్దించాడు. నా నామమున ఒకడు పని చేస్తున్నాడు అంటే వాడు మన పక్షమున ఉన్నవాడు, మన పక్షముగా ఉన్నవాడు మనకు విరోధి కాడు కదా. మరి మీరెందుకు అతని అభ్యంతరపరిచారు, మీరెందుకు అతని ఆటంకపరిచారు అని వారిని గద్దించడం జరిగింది. సో పని వాళ్ళ గురించి యేసయ్య ప్రార్థన చేయమని చెప్తే, ఈరోజు పని వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎంతగా తోటి పని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో నేను చాలా చూశాను. వాస్తవాలకు వెళ్తే చాలా వరకు సేవ అంతా రాజకీయంగానే జరుగుతుంది, రాజకీయపరమైనటువంటి సేవ. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఎలా తొక్కేయాలని ఆలోచించే ముదురు సేవకులు ఎక్కువ మంది ఉన్నారు. సరేనా? ఇప్పటి వరకు మన జోలికి ఏదో నాకు సమీపంలో ఉన్నారు ఇబ్బంది పెట్టారే కానీ, ఇప్పుడు కానీ మనకు కొంత అభివృద్ధి చెంది ఓ రకంగా ఇంకా పబ్లిసిటీ కానీ ఎక్కువైందంటే మాత్రం చాలా కన్నులు నా మీద పడిపోతాయి, మన సంఘం మీద పడిపోతుంది. అంత భయంకరంగా ఉన్నారండి. ఎంతో కష్టపడి ఒక సంఘాన్ని స్థాపించుకొని ఎదుగుతూ ఉంటే ఆ వారి మధ్యలోకి ఎవరన్నా ఒక వేరే సేవకుడు వస్తే వాళ్ళకి వచ్చి ఆలోచన ఏంటో తెలుసా? ఎక్కువ మందికి సేవకులకు వచ్చే ఆలోచన, ఇది వాస్తవాలు చెప్తున్నా నేను, ఇలాంటి వాస్తవాలు బయట చెప్పరు, నేను చెప్తున్నా. ఓ పెద్ద సంఘంలోకి ఒక వ్యక్తిని మంచి ఉద్దేశంతో ఇక్కడ పిలిచామనుకోండి, వేరే సేవకుడిని, ఆయనకు వచ్చే ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వారిని ఎంతమందిని క్యాచ్ చేసుకొని తీసుకెళ్ళిపోవాలి, ఎంతమంది తీసుకెళ్ళిపోవాలి నేను అనే ఆలోచన. ఇంకా ఆలోచన, ఈ సంఘం నాదైపోతే ఎలా ఉంటుంది, నీది ఎట్ట అవుతుంది? ఆయనకి ఇచ్చిన సంఘం ఆయనకు ఉంటుంది, నీకు ఇచ్చిన సంఘం నీకుంటుంది. అతను ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు వరిచి ఈరోజు ఒక సంఘంగా ఉంటే ఇది నాదైపోవాలని కోరుకోవడం సైతాన్ లక్షణం కదా అది. సేవకం లక్షణం ఎట్ట అవుతుంది? ఇది నాదైపోవాలి, ఇదంతా ఎట్ట అవుతుంది? నువ్వు చేయి ఇంకో దగ్గర పరిచర్య, లేదా ఏదో రకంగా ఆటంకపరచాలి. సేవ పేరుతో తోటి సేవకులను ఇబ్బంది పెట్టేవారు ఈరోజు ఎక్కువ అయిపోయారు. ఇంకా ప్రార్థన చేసే ప్రయోజనం అంటే నేను చెప్పేది అది. ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? అయ్యో కోత విస్తారంగా ఉంది, పని వారు కొంచెం మంది ఉన్నారు, ఇంకా ఈ కోత కోయడానికి చాలా మంది సేవకులను అంటే పని వాళ్ళని పంపించాయని ఎందుకు ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఆపేస్తే బాగుంటుంది కదా. ఆ వాక్యాన్ని ప్రతి ఒక్కరు బైబిల్లో కొట్టేసి, ప్రతి పాస్టర్ ఆ వాక్యాన్ని బైబిల్లో కొట్టేసి ఇక దాని గురించి ప్రార్థన చేయకుండా బాగుంటుంది కదా. ప్రార్థన చేయడం దేనికి? మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి? సో యేసుక్రీస్తు వారైతే ఆయన అన్ని కాలాల్లో ఉన్నవాడు, ఆయన తెలుసు. ఇక్కడ సేవ అన్నది ఆయన పిలిచినప్పుడు
ఆ పిలుపును అందుకున్న వాళ్ళకే ఆ బాధ్యత, ఆ భారం ఉంటుంది. ఇది గౌరవ మర్యాదలు పొందడానికి పిలిచిన పని కాదు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిచర్య. ఇది చాలా ఇబ్బందికరమైన పని. దేవుని సేవ అంటే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పని. నష్టం కలగవచ్చు, బాధ కలగవచ్చు, నింద రావచ్చు, వేదన రావచ్చు, ఉన్నది పోగొట్టుకోవచ్చు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో. ఒక మాట లోకపరంగా చెప్పాలంటే, నా దేశాన్ని రక్షించాలి, నా మిలిటరీలోకి వెళ్ళి చేరతాను అనుకునే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో, సేవలకు వచ్చేవాడి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మిలిటరీలోకి వెళ్ళేవాడి పరిస్థితి ఏంటి? వాడు ఉంటాడో పోతాడో వాడికే తెలియదు. ఆ తీర్మానం చేసుకొని మిలిటరీలో దిగాలి, ఆర్మీలో దిగాలి. వాడు సేవలకు వచ్చే వాళ్ళు పరిస్థితి అలా ఉండదు. కానీ ఈ దినాలు ఎటో తెలుసా, ఎక్కడో ట్రైనింగ్ చేసి వస్తారు, రాగానే కష్టపడి ఆత్మ సంపాదించాలనే ఉండదు. రాగానే ఒక 200 మంది 100 మంది ఉన్న సంఘం ఆయనకు కావాలి. ఇదే 100 మంది 200 మంది పెద్ద సంఘం ఆయన పాస్టర్ అయిపోవాలి. మరి ఆయనకేం బాధ్యత తెలుస్తుంది? ఆయనకేం కష్టం తెలుసు? ఒక విశ్వాసి గురించి ఆయనకేం తెలుసు? ఈరోజు ఒక జాబ్ లాగా చాలా మంది చేస్తున్నారండి. కొన్ని సంస్థలు ఒక జాబ్ అయిపోయింది. పలానా బైబిల్ కాలేజీలో చేస్తే మేము మా సంఘములో మీకు పాస్టర్ పోస్ట్ ఇస్తాం, నెలకి 25,000 రూపాయల సంపాదన. ఆ వచ్చే వ్యక్తికి ఆత్మల భారం ఉండదు, ఏముండదు. జాబ్స్ లాగా చేస్తున్నారు చాలా మంది సేవని. వాళ్ళకేం తెలుసు కష్టాలు, వాళ్ళకేం తెలుసు బాధలు. సింపుల్గా చిన్న ప్రేయర్ చేసావా, ఉపవాసం ప్రార్థన చేసుకోమా, ఏమి విశ్వాసుల గురించి. ఎందుకంటే జీతగాడే కదా, సొంత కాపరికి ఉన్నటువంటి బాధ్యత జీతగాడికి వస్తుంది. ప్రార్థన చేసుకోము, చిన్న సింపుల్ ప్రేయర్. కనీసం చేయకుని పెట్టరు, అటు దూరంగా ఉండి ఎసే ఇప్పుడు దీవించు కాపాడు, ఆమేన్, అయిపోయింది. ఇలాంటి కాపర్లు ఉన్నారు, ఎక్కువైపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, చక్కగా పరిచయం చేసేవాళ్ళని, పరిచయంలో మంచి పేరు పొందేవాళ్ళని ఎలా నాశనం చేద్దామా, ఎలా తొక్కేద్దామా, వెనక లాగేద్దామా, ఈ సైతాన్ సంబంధమైన లక్షణాలు కలిగినటువంటి పని వాళ్ళు ఎక్కువైపోవడం, అది యేసేకి ఇంకా 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 బాధను కలిగిస్తుంది. అలాంటి వారిని బట్టి దేవుని నామానికి బయట అవమానం కలుగుతుంటుంది. మరి నిజ సేవకులకు లేదా నిజ విశ్వాసులకు మరి ఇటు లోకం నుంచి సమస్యలే. ఇలాంటి నామకార్థ సేవకులు లేదా నామకార్థ విశ్వాసుల నుంచి కూడా ఎప్పుడు నిజమైన సేవకులకి, నిజమైన విశ్వాసాలకి సమస్య వస్తూనే ఉంటుంది. ఎలాగంటే శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఎప్పుడు కూడా విరోధంగా ఉంటుంది అని మనం విన్నాం కదా బైబిల్లో. మన శరీరం మనలోని ఆత్మకు విరోధంగా ఉంటుంది, మనలోని ఆత్మకు ఈ శరీరం విరోధంగా ఉంటుంది. అలాగే ఆత్మ సంబంధమైన అనుభవం ఉన్న వారికి శరీర సంబంధమైన అనుభవం ఉన్న వారు ఎప్పుడు కూడా ఆటంకకరంగానే ఉంటారు. ఇది లోకానికి తెలియదు. పైగా మరల లోకం నుంచి ఇంకొక మళ్ళీ దెబ్బలు. సో పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనల్ని బలపరుస్తాడు. అయితే మనమైతే ఈ వాక్యాన్ని బట్టి మనం ఈ రోజుకి ప్రార్థన చేయాలి. ప్రభా, నిజంగా పనిచేసేవారు కావాలయ్యా, నిజంగా నీ పని చేసేవారు కావాలి, అలాంటి వారిని పంపించయ్యా. ప్రపంచమంతటా అక్కడ దేవుడు చల్లారిపోయిన పరిస్థితి. రోజు రోజుకి ఆధ్యాత్మికమైన విషయంలో చాలా మంది చల్లబడిపోయి లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నారు. లోకానికి అనుకూలంగా ఎవరైతే బోధిస్తున్నారో వారినే దేవుని ప్రజలు కూడా హైలైట్ చేస్తున్నారు. ఇలా ఉండాలండి, ఇట్లా ఉండాలండి ఫాస్ట్ అంటే. ఈయన చెప్పేది కరెక్ట్గా ఉంది, ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, మాకు ఎక్కడ ఏ ప్రాబ్లమే ఉండదు. ఇంతకుముందు ఇలా చెప్పలా ఎవరో, ఈయన భలే చెప్తున్నాడు. ఆయన అంటే లోకానికి అనుకూలమైన బోధ. లోకానికి అనుకూలమైన బోధ అది క్రీస్తు బోధ కాదు, అది సైతాను బోధ. వెలుగుదూత తానే ఏం చేస్తాడంట, వచ్చి అనేకులను మోసపరుస్తాడు. దేవదూత కాదు, వెలుగుదూత. మాయా వేషం వేసుకొని అనేకులు పక్కదోవ పట్టించాడు. రక్షింపబడిన వారు కూడా మరలా లోకములకు వెళ్ళిపోయేటట్టు చేస్తారు. ఉజ్జీవంతో ఉన్నవారు సైతము చల్లబడిపోయేటట్టు చేస్తారు. కాబట్టి అటువంటి దినాల్లో, ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నాం. మన విశ్వాసాన్ని, మన రక్షణను ఒకవైపు కాపాడుకుంటూ మరొక వైపు రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించాలి. చూసారా, ఒకవైపు మనల్ని మనం కాపాడుకోవాలి, మరొక వైపు వేరే వారిని రక్షణలోకి నడిపించాలి. మధ్యలో చాలా గాయాలు అవుతుంటాయి, చాలా దెబ్బలు పడుతుంటాయి. అవి చూసుకోవాలా, మనల్ని మనం చూసుకోవాలా, పక్కన వారి రక్షణలోకి నడిపించాలా. ఇది నిజమైన సేవకులకి, నిజమైనటువంటి విశ్వాసులకి ఇది అన్నటి కూడా తప్పదు. కానీ యేసయ్య నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన గొప్ప కార్యములు చేస్తాడు ఆయన. ఇంకొక ఇన్సిడెంట్
మీ మధ్యకి తీసుకొస్తాను. నేను పరిచర్య ఆరంభ దినాల్లో బాగా విస్తరిస్తా అక్కడక్కడ వెళ్తూ వాడబడుతున్న దినాల్లో మాకు బాగా తెలిసిన సహోదరి కనిపించింది. స్టార్టింగ్ దినాల్లో చాలా చోటికి నేను అప్పుడు బ్యాచులర్గా ఉన్నాను. చాలా చోటుకి ఆ సిస్టర్ గారు తీసుకెళ్ళి నన్ను, నా తమ్ముడిని చాలా ఇళ్లలో సాక్ష్యం కూడా చెప్పించింది. మీరు అన్యుల నుంచి వచ్చారు కదా, ఎలా వచ్చారు, సాక్ష్యం చెప్పు. అలాంటి ఆ సిస్టర్ గారు, అక్కగారు కొంతకాలం తర్వాత గ్యాప్ వచ్చింది. నేను పరిచయలో ఉంటూ తర్వాత కనిపించింది. పరిచయం ఎలా ఉంది బాబు అని. బాగుంది అక్క, సిస్టర్ గారు బాగుంది, చాలా చక్కగా ఉంది, దేవుడు బాగా బలంగా వాడుకుంటున్నారంటే ముఖం ఇంత అయిపోయింది. ఆమెకి నల్లగా అయిపోయింది ముఖం. అంటే బాధ. ఈ మధ్య వచ్చి ఇలా వాడబడ్డం ఏంటి ఇతను? మేము ఎప్పటి నుంచో అంటే వాళ్ళు కూడా పరిచయం చేసి ఒక టీమ్గా వాళ్ళు కూడా పరిచయం చేస్తుంటారు. నేను చెప్పేసరికి ఇంత అయిపోయింది, ఆ ముఖం నల్లబడిపోయింది. బాధ. ఇది బాధపడాల్సిన విషయం. అవునా బాబు, సో హ్యాపీ, ఇంకా చెయ్యి, ఇంకా మీ గురించి మేము కూడా ప్రార్థన చేస్తాం, మీ గురించి మేము కూడా ప్రార్థన చేస్తాం అని చెప్పకుండా అలా అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల మధ్య ఉంది. కానీ యేసుక్రీస్తు వారు ఆయన నశించిపోయే ప్రజలను చూచారు. ఎంత ఏడుస్తున్నాడు తెలుసా, ఎంత బాధపడుతున్నాడో తెలుసా. మనందరినీ ప్రార్థన చేయమని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ స్టెప్లోకి వస్తే ఆయన కొన్ని ప్రాంతాలు చూసి ఆ ప్రాంతంలో ప్రజలు పొందబోయే ఆ నాశనకరమైన పరిస్థితిని బట్టి యేసయ్య ఏడ్చాడు. చూడండి ఆ మాట, లూకాసు వార్త 19:41. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. చూసారా, ఒక పట్టణం దగ్గరికి వస్తున్నాడు ఆయన. ఆ పట్టణాన్ని చూచాడు. పట్టణ ప్రజలను చూచాడు. చూచి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు అంటే ఆ పట్టణము నాశనమైపోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా రక్షణ లేకుండా నశించిపోయే పరిస్థితులు ఉన్నారు కనుక ఆయనకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు బాధ ఉంది. కానీ నేటి దినాలు ఎంతోమంది నశించిపోతున్నా, ఎంతోమంది రక్షణ లేకుండా నాశనం అయిపోతున్నా, చాలా మంది సేవకులు అనబడిన వాళ్ళకి ఎలాంటి బాధే లేదు. ఆ బాధ లేదు, ఆ ఏడుపు లేదు, ఆ కన్నీరు లేదు. ఆ దినాలు పోయాయి. చాలా ఎక్కడో తక్కువగా అక్కడక మినుకు అంటుంది అలాంటి భారం కలిగిన వాళ్ళు. అయ్యో ఈ ప్రాంతంలో ఏమైపోతారయ్యా. ఆ బాధ్యత, ఆ భారం ఎవరిలోకి వస్తుంది తెలుసా? క్రీస్తు ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో, క్రీస్తు లాంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఇలాంటి ప్రజలను చూసినప్పుడు, అటువంటి ప్రాంతాలను చూసినప్పుడు యేసయ్య ఎలాగైతే బాధపడ్డాడో, యేసయ్య ఎలాగైతే ఏడ్చాడో, వాళ్ళకి లోపల బాధ కలగద్ది, వేదన కలగద్ది. వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తారు. యేసయ్య ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడంటే ఆ పక్క కింద వచనం చూసుకుంటూ వస్తే 42, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది. ఆ ప్రాంతం చూసి మొదట ఏడ్చాడు. ఆ ప్రాంత ప్రజలంతా రక్షణ లేని పరిస్థితి ఉన్నారు, నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నారు. ఒక మాట అని అనుకుంటాడు, ఈ రోజైనా నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే నీకెంతో మేలు. ఈ రోజైనా సత్యాన్ని తెలుసుకుంటే, ఈ రోజైనా వాస్తవాలు తెలుసుకుంటే నీకెంతో మేలు. కానీ ఏమైందంట? కానీ ఇప్పుడు అది నీ కన్నులకు మరుగు చేయబడినది. ఏమైంది? ఈ రోజైనా తెలుసుకుంటే మేలు, నువ్వు బతికి బట్ట కడతావు, లేదంటే నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు బాగుపడతావు అని అనుకున్నాడు. కానీ నీ కన్నులకు మరుగు చేయబడింది. నీ దగ్గరకు రావలసినటువంటి సమాధానం నువ్వు పొందుకునే అవకాశం పోయింది. నీ కన్నులకు మరుగు చేయబడింది. ఎందుకు మరుగు చేయబడింది? మనం ఆలోచిద్దాం. దాని పక్కన ఆన్సర్ ఉంది, దాని కింద వచనంలోనే. నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి
నీలో నీలో రాతి మీద రాయి, రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పాను. కారణం తెలుసా? నీ కన్నులకు మరుగు చేయమని. ఎందుకంటే దేవుడు దర్శించినటువంటి కాలములో నువ్వు ఏం చేశావు? లోబడలేదు. దేవుడిని అనేక సార్లు దర్శించాడు. ఆ ప్రాంతంలో ప్రజలకు అనేక సార్లు అవకాశం ఇవ్వబడింది. దేవుని చిత్తములో ఏర్పాటు చేసిన దినాలు వాళ్ళ మధ్యకి వచ్చాయి. బట్ ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే తృణీకరించారు. సో ఇప్పుడు వాళ్ళ కన్నులకి ఏమైంది? అది మరుగు చేయబడింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు కొన్ని అవకాశాలు ఇస్తాడండి. అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం పోగొట్టుకున్న తర్వాత అయ్యో నాకు మరణం వస్తే బాగున్నే అనుకుంటే కుదరదు. కొన్నిసార్లు లేక బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, పొందుకుని పోగొట్టుకునే కొంతమంది ఉంటారు. మా బంధువులు ఒక అబ్బాయి ఉన్నాడు, యవ్వనస్తుడు. అతను చిన్న వయసులోనే గవర్నమెంట్ జాబ్ పొందుకున్నాడు. చాలా అందరికి సంతోషం వేసేది మా బంధువులందరిలో. ఒరే మనలో చాలా తక్కువ మందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేది. ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో మంచి జాబ్ పొందుకున్నాడని అందరూ సంతోషించాం. ఒక సంవత్సరం తర్వాత అబ్బాయి గురించి మరిచి నాకు మళ్ళీ ఒక విషయం వచ్చింది. ఏమని తెలుసా? అతనికి ఎవరో చెప్పారంట, ఈ గవర్నమెంట్ జాబ్లో నీకు ఎంత వస్తుంది శాలరీ, నువ్వు ప్రైవేట్గా వెళ్ళిపోయావంటే పలానా నువ్వు వేరే కంపెనీలకు వెళ్ళిపోతే దీనికి 10 రెట్లు సంపాదించవచ్చు అని ఎవరో చెప్పిన మాటలు తీసుకొని అతను ఏం చేశాడు తెలుసా? కనీసం సంవత్సరం రోజు కూడా జాబ్ చేయకుండా రిజైన్ చేశాడు. దరిద్రం అట్టుంది వాడికి. ఏం చేద్దాం? గవర్నమెంట్ జాబ్ రావడం కష్టం అనుకుంటే సంవత్సరం రోజు కూడా జాబ్ చేయకుండానే రిజైనింగ్ లెటర్ పెట్టాడు. అక్కడ నుండి కొలికంతా చెప్పారా, ఇదే పిల్లోడాను చిన్నోడువి, మా మాట విను, గవర్నమెంట్ జాబ్ లేక చచ్చిపోతున్నారా బయట ప్రజలు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఈ దినాల్లో, రాదు, నా మాట విను, నువ్వు ఎవరు చెప్పారో ఆ మాట నమ్మపాక, నా మాట వినరా నైనా, నువ్వు రిజైన్ చేయొద్దంటే లేదండి నేను అంత ఆలోచించాను, నాకు ఈ జాబ్ అవసరం లేదు, నేను ప్రైవేట్ కంపెనీకి వెళ్ళిపోతాను అని గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి ఏదో ప్రైవేట్ సంస్థలోకి వెళ్ళాడు. ఏమైంది తెలుసా? దేనికి పనికి అయిపోయాడు. ఈరోజు ఇప్పుడు జాబ్ వస్తుందా రమ్మంటే, నేను ఆ రోజు తెలియక వదిలేశాను సార్ తెలియక వదిలేశాను, మళ్ళీ జాయిన్ అవుతాను సార్ అంటే కుదురుతుందా? కుదరదు. ఇంక లేదు. ఈ రోజుకి అతని వయసు చాలా అయిపోయింది, ఉద్యోగం లేదు, పెళ్లి లేదు. అక్కడ 10 రోజులు పని చేస్తాడు, వచ్చేస్తాడు. ఇక్కడ 10 రోజులు పని చేస్తాడు, వచ్చేస్తాడు. చూసారా? వచ్చిన దాన్ని పోగొట్టుకున్న ఎంత దరిద్రం. సో ఆ ప్రాంత ప్రజలకు రక్షణ గురించి చాలాసార్లు అవకాశం వచ్చి ఉంటుంది. వాళ్ళు ఆ సమయాన్ని ఏం చేశారంటే పట్టించుకోవాలా, స్వీకరించాలా. సో పోయింది అంతే. మాట చెప్పినప్పుడు దాన్ని వింటే బాగుంటుంది. విన్న తర్వాత నేను ఇలాగే పోతానంటే ఆ తర్వాత జీవితంలో ఎదురయ్యే ప్రతి ఎదురు దెబ్బకు మనమే బాధ్యులు అవుతాం. ఎవ్వరు బాధ్యులు కాదు. దేవుడు మ్యాక్సిమం తప్పించడానికి ట్రై చేస్తాడు. చాలా వరకు ఇది వద్దు, ఇది ఇలా చేయమాక చాలా చెప్తాడు ఆయన. లేదు నాకంతా తెలుసు, నాకు అదే కావాలి అని వెళ్తే రేపు ఎదురే ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు దేవుని ఏమి అడగలేవు. అక్కడ చెప్తావు, ఇది నా వల్ల ఎలా అయింది ప్రభువా, దీని కారకుడు నేనే ప్రభువా, దీని కారకురాలు నేనే ప్రభువా, క్షమించాయా, ఉద్ధరించాయా అని నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే నో ఛాన్స్. 99% ఛాన్స్ అయితే ఉండదు. నాకు తెలిసి 1% అని చెప్పలేము, కానీ 99% అయితే పోగొట్టిన తిరిగిది అయితే వచ్చే అవకాశం అయితే ఉండదు. సో యేసయ్య ఏడ్చాడు. అలా ఆయనకు భారం ఉంది. ఆయన సృష్టికర్త, ప్రజలందరినీ ఆయన పుట్టించిన వాడు కనుక ఆ బాధ ఆయనకుంటుంది. ఆయన కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చి భారం కలిగి సేవ చేసేవారు కావాలి. యేసయ్య కోరిక అదే. ఫైనల్గా మాట చూద్దామండి. చూడండి, అలా చేసిన వాళ్ళు ఒక్క వ్యక్తిని చూద్దాం మనం. అలాంటి యేసయ్య ఎలాగైతే బాధ కలిగి కన్నీరు కార్చి మరి ప్రజలు రక్షణ పొందాలని ఆశ కలిగి ఉన్నాడో అలా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్క వ్యక్తిని చూద్దాం. అపోస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలులు 20:19.
యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను అలాగున ప్రభువును సేవించుచుంటినో నేను ఎలాగ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. పౌలు గారు చెప్తున్న మాట అండి అది. పౌలు గారిని యేసుక్రీస్తు వారు మరి ప్రత్యేకపరచుకొని అభిషేకించి సేవలకు పంపించిన తర్వాత ఆయన కన్నీళ్లు విడిచచ్చు. అంటే బాధ, ఎక్కడి నుంచి బాధ వస్తుంది దానికి? యూదుల కుట్ర వలన. యూదులు ఎవరు? యేసయ్య మరి స్వకీయులే యూదులు. యేసుప్రభు యూదుడు కదా. సో యూదుల నుంచే, స్వకీయుల నుంచే సమస్య వస్తుంది ఈ సేవకునికి. ఇక్కడ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల వల్ల ఇతను చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది, కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వస్తుంది. క్షణక్షణం అడుగడుగున పౌలు గారిని ఇబ్బంది పెడుతున్నారు యూదులు. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? బాధపడుతూ కన్నీరు కారుస్తూ పూర్ణమైన వినయ భావంతో ప్రభువును సేవించుచున్నాడు. సేవించడం అంటే సేవ చేస్తున్నాడు. ప్రభు సేవ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన భారం ఉంది. ఏ ఒక్కరు నశించిపోకూడదనే భారం ఆ పౌల్లో ఉంది. కాబట్టి ఆయనకు అన్ని ఇబ్బందులు కలిగిన, వేదనలు కలిగిన, నాకెందుకు పోయింది ఈ సేవ, ఎందుకు నాకెందుకు, అసలు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే నేనేం చేసేది. ఆనాడు నేను ఇలాగ అనుకున్నా, నేను ఈ క్రైస్తవులు ఎట్టు చేస్తుంటే నేనేంది సేవ చేసేది. యేసయ్య బలపరిచాడు. నేను నిన్ను ఎన్నుకున్నా, నువ్వు నా పని చేయి, నేను నడిపిస్తా. సో ఇలాగ ఈ దినాల్లో, ఆ దినాల్లో నుంచి ఈ దినాల వరకు దేవుడు కోరేది ఒకటే, యేసయ్యలాగా నశించిపోయే ఆత్మ పట్ల వేదన కలిగి ప్రార్థించేవారుగా, పరిచర్య చేసేవారుగా ఆయనకు కావాలి. ఆయనకు అలాంటి వారికి అక్కడ గొప్ప బహుమానం ఉంటుంది. ఈ భూమి మీద ఏదో సొంతగానో, రాజకీయ పరంగానో ఏదేదో చేసేసి మంచి పేరు పొందొచ్చు, ప్రజల దగ్గర చప్పట్లు పొందొచ్చు, లేకపోతే మంచి ఆస్తులు పొందొచ్చు, కోట్లు సంపాదించవచ్చు, పెద్ద పెద్ద మేడలు కట్టించుకోవచ్చు. బట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన ఎదుట లెక్క చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు? ఈరోజు మనందరం బైబిల్ చెప్పిన మాటల్లో పెడతాం. మన జీవితాలు కూడా ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, స్వకీయులు ఇబ్బంది పెట్టవచ్చు. అంటే దేవుని ప్రజలు ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ దేవుడు పిలిచిన పిలుపుని బట్టి ముందుకెళ్ళాలి. దానికన్నా ముఖ్యంగా మనం యథార్థంగా ప్రార్థన చేయాలి. ఏంటి? పనివారిని పంపించు. ఎక్కడైనా దేవుడు ఎన్నుకోవచ్చు వాళ్ళని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం అలాగే ప్రార్థన చేద్దాం, భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఆత్మల భారం కలిగిన సేవకులు కావాలి. ఆర్థిక భారం కాదు, ఆత్మల భారం. ఇప్పుడు ఆర్థిక భారం ఎక్కువైపోయింది. ఎంత సంపాదించాలా. వాళ్ళ సంఘంలో వారానికి ఎంత వస్తుంది, మా సంఘంలో వారానికి ఎంత వస్తుంది. వాళ్ళ సంఘంలో నెలకి ఎంత వస్తుంది, మా సంఘంలో నెలకి వస్తుంది. వాళ్ళు ఏం కొన్నారు, మేము కొన్నాం. ఇలాంటి విషయాల్లో మునిగిపోయినారు చాలా మంది. సో వాళ్ళకి ఆత్మల భారం లేదు, కేవలం ఆర్థిక భారం మాత్రమే ఉంది. మనమైతే ఆత్మల భారం కలిగి దేవునికి మొరపెడదాం. అలాంటి భారం కలిగిన సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేయలాగున ప్రపంచమంతటా, మన దేశం అంతటా, మన రాష్ట్రం అంతటా, మన జిల్లా అంతటా కూడా దేవుడు అలాంటి సేవకుల్ని ఏర్పాటు చేయాలని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సందేశాన్ని దీవించును గాక. ఆమేన్.